శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గోవిందరాజు. ఫోన్ నంబర్ 9703930797. ధనుస్సు రాశి జాతకులు జూలై మాసంలో 19వ తేదీన ఇలా జరుగుతుందని అస్సలు అనుకోరు. ఏం జరగబోతుంది, ఎటువంటి పరిణామాలు కలగబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దు, వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఎక్కడో ఒక కోణంలో ఇది జరుగుతుందా అని ఆశ్చర్యం కలిగించే ఒక సంఘటన జరుగుతుంది. మీ యొక్క ఆలోచనలకు అందని పరిణామం ఇది. అనుకోకుండా మీ జీవితంలో ప్రవేశిస్తుంది. ఒకవైపు ఆందోళన, ఇంకొక వైపు ఆశ్చర్యం, మరోవైపు కొత్త మార్గాన్ని చూపుతోంది. తీర్మానాలు తీసుకోవడంలో చిత్తశుద్ధి, భావోద్వేగాలపై నియంత్రణ, మీ యొక్క పరిస్థితులపై అవగాహన ఉండాలి. ఈ రోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య మీకు ఒక సమాచారం వస్తోంది. ఇది మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది లేదా వృత్తికర జీవితానికి సంబంధించింది కావచ్చు. కొంతమంది ఈ రాశి వారికి కుటుంబం నుండి వచ్చే ఒక పెద్ద నిర్ణయం, పెళ్లి సంబంధం, విడాకులు, పెద్ద కుటుంబ భూ సమస్య పరిష్కారం అవ్వచ్చు, లేదా పాత వ్యాజ్యం వంటి విషయంలో చివరి తీర్మానం. ఇలా కొందరికి ఒక స్నేహితుడు కానీ, పాత స్నేహితుడు కానీ ఊహించని విషయం బయట పెడతారు. ఇది మిమ్మల్ని షాక్ కు గురి చేస్తుంది. ఆ విషయాన్ని విని కొద్దిసేపు మౌనంగా ఆలోచిస్తారు. ఉదాహరణకు చాలా రోజులుగా ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంచి భవిష్యత్తు గురించి వారితో కలిసి కలలు కన్నారు. ఆ వ్యక్తి వెనక వేరే దారులు వెతుకుతున్నాడని తెలుస్తోంది. మిమ్మల్ని ఒక ఆప్షన్ గా పెట్టుకున్నాడని అర్థమవుతుంది. భవిష్యత్తులో చేయబోయే ఒక ప్రాజెక్టు గురించి ఎవరో ముందే దానిని ప్రాక్టికల్ గా మొదలు పెట్టారని తెలిసి దానికి సంబంధించి విషయాలు బయట పెట్టారంటే ఇదంతా ఊహకందని పరిణామమే. ఏదైనా నిజం బయట పెడితే వెంటనే స్పందించొద్దు. ఎలాంటి ఫోన్ కాల్ అయినా, మెసేజ్ అయినా కన్ఫర్మేషన్ అయిన వెంటనే అప్పుడే ఏదైనా చెయ్యండి. ఒకసారి ఈ విషయాన్ని కూల్ గా అర్థం చేసుకోండి. ఆ వ్యక్తి మీద కోపం ఎక్కువగా ఉంటే మౌనంగా ఉండండి. అలా చేస్తే అటు గౌరవం, ఇటు ఆత్మ గౌరవం కూడా నిలుస్తుంది. ఇక ఈ రోజు రాత్రి 8:30 దాటాక మీకు క్లారిటీ వస్తుంది. మిగతా నిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇంట్లో జరిగే ఈ ఊహించని పరిణామం వల్ల మీరు పనిచేసే ప్రదేశంలో కొంచెంగా మీరు తప్పు చేయొచ్చు. ముఖ్యంగా అఫీషియల్ ఈమెయిల్స్, అగ్రిమెంట్స్, అప్రూవల్స్ వంటి వాటిని తక్షణ నిర్ణయంతో చేయొద్దు. అసలు డాక్యుమెంట్స్ ని డబుల్ చెక్ చేయండి. కొంతమంది కో వర్కర్స్ మీ పరిస్థితిని ఆసరాగా మార్చుకుని మీ మీద ఉన్న పనిని మీకు తెలియకుండానే షేర్ చేయగలుగుతారు. ఇక ఈ పరిణామం డబ్బుతో కూడా లింక్ అయి ఉండొచ్చు. కొంతమందికి ఊహించని ఖర్చు రావచ్చు. అప్పులు సెటిల్మెంట్, మిగిలిపోయిన పేమెంట్, హాస్పిటల్ బిల్స్ లేదా ఫ్యామిలీ హెల్ప్ ఏదో ఒకటి భరించాల్సి రావచ్చు. ఈ యొక్క ఖర్చు ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి సమస్య వచ్చే అవకాశం తక్కువే. ఒక్కసారి వెళ్లిన డబ్బు తిరిగి త్వరగా రికవర్ చేస్తారు. కంగారు పడొద్దు. ఈ రోజున మెంటల్ బర్డెన్ ఎక్కువగా ఉండొచ్చు. దాంతో తలనొప్పి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. నిత్యం శివారాధన చేసుకుంటూ మీ కష్టాన్ని శివయ్యకు చెప్పుకోండి. శివయ్యే అంతా చూసుకుంటాడు. అంతా మంచి జరుగుతుంది.